అవును, మేము ఏమంటున్నామండి 45 రోజులు ఏమంటున్నాం, మేము ఏం చేయమంటున్నాం, మేము ఇప్పటికన్నీ చేసి పెట్టమన్నామా? మాకు ఇదో మీరు చెప్పినే చేయమంటున్నాం. మీరు ఏదైతే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసినో గవ్వే అడిగినాం. మేమన్నా మీకు పైనుంచి తీసుకొచ్చి కింద పెట్టమంటున్నాం ఏమన్నా? మేమేం అడిగినాం? ఏమైనా గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టలేదా? గవర్నమెంట్ కోఆపరేట్ చేయలేదా? మేము ఏం తప్పు చేసినాం? ఎక్కడ చేసినాం? చెయ్యం కూడా, మేము ఎక్కడ కూడా చెయ్యం. బాజాప్తా యాజ్ పర్ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం, మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారమే మేము అడుగుతాం తప్ప ఎక్కడ కూడా మేము డీవియేషన్ కాము. ఎక్కడ కూడా మేము దాన్ని ఒక లైన్ తప్పి మేము పోయే పరిస్థితి ఉండదు. మాది డెవలప్మెంట్లో కానీ, పార్టీ పరంగా కానీ, ఏ విషయంలో కూడా 100% మాది ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం మా బాస్ ఏదైతే చెప్పిండో మా బాస్ డైరెక్షన్లో మేము పనిచేస్తాం. ఇది బీఆర్ఎస్ సిద్ధాంతము. బీఆర్ఎస్ డెఫినెట్గా హైకమాండ్ ఏంది ఇప్పుడు మేము చెప్పిందే వాళ్ళు చెప్పిన. ఎవరైతే ప్రోటోకాల్ దాన్ని వయలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం. అందరం కట్టకట్టుకొని అడగాల్సిన అవసరం ఏముంది? ఇది అందరికి ఉన్నదే అని చెప్పినాం. మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే, లేకపోతే మేడం గారికో, లేకపోతే నర్సాపూరో, లేకపోతే ఇంకేదో కాదు, తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేని కూడా ఈ విధంగా పీడిస్తున్నారు. ఈ విధంగా ప్రోటోకాల్ లేదు. సాయంత్రం పూట పోతే మాకు ఎస్కాట్ ఇస్తలేరు. సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు, ఇబ్బంది ఉన్నది. నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది, నాకు కూడా ఇబ్బంది ఉన్నది, నాకు కావాలి, మాకు మంచి గన్మెన్లను ఇయ్యండి అని చెప్పి కూడా చెప్పినాం. ఇవన్నీ విషయాలు డిస్కస్ చేసినాం. దేనికోసం హైకమాండ్ మీద నమ్ముకున్న హైకమాండ్కి మేము చెప్పాల్సిన అవసరం మేము హైకమాండ్ ఏదైతే చెప్పాల్సింది ఉందో అదే విధంగా వాళ్ళ డైరెక్షన్లో మేము పోయినాం. హైకమాండ్లో నుంచి చాలా సమస్యల మీద చాలాసార్లు మేము డిస్కషన్ చేసినాం. మేము ఇవన్నీ మా మీద నమ్ముకుందండి హైకమాండ్. మేము హైకమాండ్కి మా కేసీఆర్ గారి మీద మాకు నమ్ముకుంటుంది. మేము ఏం తప్పు చేయం కాబట్టి హైకమాండ్ గారు మా వేరే పార్టీలు లెక్క కాదు, ముందే చెప్పిన నేను, మాకు ఎక్కడ పోయినా ఫ్రీడమ్ ఉంటుంది మా పార్టీలో. మేము అట్లా చెప్పిపోవడము, లైన్ తప్పిపోవడము అట్లాంటివి ఉండదు. ఎవరు చెప్పినా కింది నుంచి మీ దానిక మాది ఒకటే డైరెక్షన్ ఉంటుంది. ఎస్ ఎస్ ఇదే ఇట్లాంటి బొందబెట్టుట్లు, ఇట్లాంటి నరుకుడు, ఇట్లాంటి కూర్చుడు ఇవన్నీ చాలాసార్లు మాట్లాడినరు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరికి ఏమున్నది, ఎవరికి ఏ విజ్ఞత ఉన్నది, ఎవరిని బొంద పెడతారు, ఏది చేస్తారు, రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము తెలుసుకుంటాము. దానికోసం మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? డెఫినెట్గా అవన్నీ జరుగుతాయి. జరగబోయేటి ఏమున్నాయో ఉంటాయి. కనుక వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడినంత మాత్రాన బొంద పెడితే అయిపోతుందా? లాంగ్వేజ్లో చాలా మాట్లాడతారు, చాలా రకాలు మాట్లాడతారు. నోటికి ఏది ఉంటే అది మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో? ఏమైపోయినరు? ఎవరు మాట్లాడినా కానీ ఒక దానికి లిమిట్ ఉండాలి. లిమిట్ ప్రకారం మాట్లాడాలి. బొంద పెడుతున్నంత మాత్రాన అయిపోతుందా? ఒక నాయకురాలుగా ఇక్కడున్నా కూడా మాకు గౌరవానికి అప్రతిష్ట పాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మేము డిఫర్మేషన్కి పోతా అని చెప్పినాను. నేను నా సొంతంగా చెప్తాను. ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఒక పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ఒక నాయకురాలుగానే పనిచేసినాను. ఇందులో ఉన్నా కూడా నాయకత్వం పైన నమ్మకంతో పనిచేస్తున్నాము. కానీ ఈరోజు ఏంటంటే కావాలని మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ విధంగా ఆరోపణలు మా పైన చేస్తున్నారన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా టీవీ9లో స్క్రోలింగ్ చూస్తాను. ఏంటంటే పార్టీ మా పైన సీరియస్ అని ఉందని, మేము వివరణ ఇస్తందుకు వస్తున్నామని. పార్టీ మా పైన సీరియస్ ఎందుకు కదా? మా పార్టీ నాయకులు మా పైన నమ్మకం ఉంది. మీరు అడిగి వెళ్ళిందా అంటే మా పార్టీకి మా పైన నమ్మకం ఉంది, మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని 2 రోజుల కింద జరిగినటువంటి సమావేశంలో అయిన తర్వాత నేను ఇక్కడ స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తాం, మాట్లాడతాం. నిన్న జరిగినటువంటి ఇష్యూ ప్రోటోకాల్, ఇంతకుముందు చాలా వరకు మాకు ఇబ్బందులు జరుగుతాయని ఎస్కాటిస్లో పైలటింగ్ ఇస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభాకర్ గారు కూడా ఏంటంటే తనకి స్టాపింగ్ జరిగింది కాబట్టి ఇంకొకరు అడిషనల్గా గన్మెన్ కావాలి అని చెప్పేసి అక్కడ అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా వారితో సేమ్ శ్వేతారెడ్డి రెడ్డి గారితో మాట్లాడింది అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. మేము అనేది ఏంటంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు. మాకు రాజకీయ విలువలు ఉన్నాయి. మమ్మల్ని అప్రతిష్ఠిపాల చేయొద్దు. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు మేము ఇవి చెప్పాల్సి వస్తుందంటే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేక కాదు. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నిన్న రాత్రి నుంచి వచ్చేటువంటి ట్రోలింగ్స్ ద్వారా
మా కార్యకర్తలు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి వీళ్ళు ఇప్పుడు మొన్ననే మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కలిసిందనే మీ చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. అంతే తప్పితే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేకుండా మేము వాళ్ళపైన గౌరవం లేకుండా కాదు. అది అనవసరమైనటువంటి చర్చ. ప్రస్తుతానికి మేము చెప్తా ఉన్నాము, దీనికి పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే లేనిపోని అపోహల్ని కల్పించొద్దు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. మేము ఇష్యూ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా చాలా సమస్యల పైన మేము ఎదుర్కొంటున్నాము. ఇవి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మంత్రి గారు వచ్చింది, ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడి, మొన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి నుంచి మాట్లాడినాం. అదేవిధంగా మళ్ళా చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్న జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మేము వెళ్ళి మాట్లాడినంత మాత్రం పార్టీ మారుతున్నాం అనేది మాత్రం తప్పు. అటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. నేను చెప్తున్నాను, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. ఇక్కడికి పులిస్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఇక మీద దాన్ని ఇంకా రాంగ్గా ఇంటర్ప్రెట్ చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక్క నిమిషం. యా అదే చెప్తున్నా. అక్కడి వరకే వస్తుంది. నేను శివధర్ రెడ్డి దగ్గరికి పోయినాం. ఫస్ట్ మేము ఐజీ ఇంటెలిజెన్స్ అక్కడికి పోయి జనరల్గా పోయి కలిసినాము. ఆయన మాట ఇచ్చినాము. అంతటా డీజీపీ దగ్గర కూడా పోయేది ఉండే, టైం ఇవ్వలేదు. ఆయన ఒక 6 o'clock 7 o'clock రమ్మన్నాడు, లేట్గా రమ్మన్నాడు, వీడియో కాన్ఫరెన్స్లో అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడంటే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలామంది సమస్యలు ఉన్నాయి, అవన్నీ చేస్తా అన్నాడు. ఆ లోపల నాకు లెటర్లు ఉండే ముఖ్యమంత్రి గారి. సరే ఫోన్ చేస్తే ఆయన నేను నిన్న లేడు కాబట్టి ఈరోజు రమ్మంటే పోయినాము, వచ్చినాము అంతే తప్ప ఆడ పెద్ద దాన్ని ఏదో టీ కప్పులా తుఫాన్ లాగా చేస్తే ఎట్లా మీరు? అరే మొదలే చెప్పినా కదా, మా పార్టీకి మా మీద పూర్తిగా విశ్వాసం ఉంది. మేము ఏం చేసినా మా పార్టీకి మౌలన ఏం ఆబ్జెక్షన్ చెయ్యదు. మేము ఎవరు మాట్లాడలేదు. మీ మీడియా వాళ్ళే మీరు దీన్ని పెద్ద చేస్తారు. మాకు ఫుల్ పబ్లిసిటీ ఇచ్చారు. ₹1 కోటి ఇస్తే కూడా రాని పబ్లిసిటీ మాకు ఫ్రీగా ఇచ్చారు. సంతోషం మీడియా మిత్రులకు కూడా. ₹1 కోటి పబ్లిసిటీ మాకు ఫ్రీగా ఇచ్చారు. మాకు ఇంకేం కావాలి? ఎస్ ఆల్వేస్ నాట్ నౌ. మేము మీ పేపర్లో ఎందుకు రాసినా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. మీరు మరి అది మీరు రేవంత్ రెడ్డి గారిని అడుగుంది, మాకు అడిగితే ఎట్లా? మీరు మాకేం సంబంధం? అది ఆయనే అడుగుంటుంది. ఆయన నా కొలీగు, ఇంతకుముందు 5 ఏళ్ళు మేము అలా పనిచేసినాము. ఆయన కూడా ఎంపీగా ఉన్నాడు, మేము కూడా ఎంపీగా మేము పనిచేసినాము, అడిగినాము. ఈ సమస్యల రోజు మేము ఢిల్లీలో కూర్చున్నప్పుడు రోజు మాట్లాడతాం. Why not, sir? It is very easy to give the appointment.